హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మా ప్రొడక్ట్స్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మొత్తం మీద కార్తీక్ రావాల్సిన అవార్డు తను సొంతం చేసుకోవాలని, అవార్డు తను తీసుకోవాలని చెప్పేసి అనుకున్న జ్యోత్స్నతో మొత్తానికి స్టేజ్ మీదకి అయితే వెళ్తుంది. ఈ అవార్డు నాకే రావాలి, నాది ఈ అవార్డు అని చెప్పేసి అంటుంది. జ్యోత్స్న అయితే సత్యరాజ్ రెస్టారెంట్ ఇప్పుడు మాదే కాబట్టి ఈ అవార్డు కూడా మాకే వస్తుందని చెప్పేసి జ్యోత్స్న అయితే చెప్పుకుంటూ వస్తుంది. కానీ అవార్డు నిర్వాహకులు మాత్రం అవార్డు కార్తీక్ దేనని చెప్పేసి అంటారు. కార్తీక్ స్టేజ్ పైకి వచ్చి అవార్డు పై క్లారిటీ ఇస్తాడని జ్యోత్స్న అయితే చెప్తుంది. ఇక ఈ అవార్డు అందుకోపోయేది నేను కాదు, మిస్ జ్యోత్స్న అని చెప్పేసి కార్తీక్ అయితే ప్రకటిస్తాడు. ఈ అవార్డు కోసం జ్యోత్స్న పేరును అనౌన్స్ చేయమని చెప్పేసి అంటాడు. దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవార్డు కనుక నీ భర్త అందుకోకపోతే ఆ బాధ నీకు అసలు జీవితాంతం ఉంటుందని చెప్పేసి అంటూ మరోవైపు దీపతో చెప్తూ కాంచన చాలా బాధపడుతూ ఉంటుంది. ఊహించిన విధంగా ఇక్కడ వేరేలాగా ఏదో జరగబోతుంది. జ్యోత్స్నకి అవార్డు ఇవ్వబోతున్నట్లు నిర్వాహకులు అయితే ప్రకటిస్తుండగా ఇందులో దీప అయితే అడ్డుకుంటుంది. స్టేజ్ పైకి అయితే వస్తుంది. నేను స్టేజ్ ఎక్కడం ఇదే మొదటిసారి, ఎలా మాట్లాడాలో తెలియకపోయినా సరే ఏం మాట్లాడాలో తెలుసు అని చెప్పేసి దీప అయితే చెప్పుకొస్తుంది. సత్యరాజ్ రెస్టారెంట్ నడుపుతుంది. కార్తీక్ అయితే అవార్డు మీరు ఎలా తీసుకుంటారని జ్యోత్స్నని అడుగుతుంది దీప. ఇప్పుడు రెస్టారెంట్ లో కార్తీక్ తో పాటు తన పార్ట్నర్ అని చెప్పేసి జ్యోత్స్న సమాధానం ఇస్తుంది. 5 రోజుల క్రితం రెస్టారెంట్ బాధ్యతలను కార్తీక్ బదిలీ చేశాడని చెప్తుంది. లాస్ట్ 1 year గా క్వాలిటీ రేటింగ్ దృష్టిలో పెట్టుకుని సత్యరాజ్ రెస్టారెంట్ కు ఈ అవార్డును అనౌన్స్ చేయమని నిర్వాహకులు అయితే అంటారు. మూతపడేందుకు సిద్ధంగా ఉన్న రెస్టారెంట్ నెంబర్ 1 ప్లేస్ లోకి నిలబెట్టిన కార్తీక్ కు అవార్డు ఇస్తారా? 5 రోజుల క్రితం పార్ట్నర్షిప్ తీసుకున్న జ్యోత్స్నకు అవార్డు ఇస్తారా? గౌరవంగా అవార్డు ఎవరికి ఇవ్వాలో మీరే నిర్ణయించండి అని చెప్పేసి శివనారాయణ గారే చెప్పాలి అని దీప అయితే ప్రశ్నిస్తుంది. ఇంతకు మించిన అవమానం ఉండదని దీపని స్టేజ్ దిగమని చెప్పేసి దీపతో చాలా కోపంగా అంటుంది జ్యోత్స్న. కార్తీక్ తో పాటు అవార్డును తీసుకుని స్టేజ్ పైన నేనే దిగి వెళ్ళిపోతానని చెప్పేసాడు. దీప అయితే తిరిగి మళ్ళీ కౌంటర్ ఇచ్చినట్లుగా మాట్లాడుతుంది జ్యోత్స్నతో. ఇక జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. న్యాయంగా ఈ అవార్డు ఎవరికి ఇవ్వాలని శివనారాయణ అడుగుతుంది దీప. మిగిలిన పెద్దలు ఏదంటే అదే నేను చెప్పేసాడు. శివనారాయణ చెప్పడం జరుగుతుంది. పెద్దలంతా న్యాయంగా కార్తీక్ అవార్డు ఇవ్వాలని చెప్పేసి అంటారు. వేడుకకు వచ్చిన ఆహుతులు కూడా కార్తీక్ అవార్డు ఇవ్వాలని చెప్పేసాడు. అందరూ కూడా సమాధానం ఇస్తారు. ఇక దాంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. న్యాయం పరంగా ఈ అవార్డు కార్తీక్ ఇవ్వాలని శివనారాయణ ప్రకటించడంతో జ్యోత్స్న అయితే స్టన్ అయిపోతుంది. శివనారాయణ మాటలతో కాంచన, అనసూయ అందరూ కూడా చాలా ఆనందపడతారు. తాతపై ఫైర్ కాబోతుంది జ్యోత్స్న. ఇక శివనారాయణ మీద జ్యోత్స్న చాలా కోపంతో రగిలిపోతుంది. నువ్వు నోరుని అసలు ఏది చేసినా సరే నువ్వు ఇంతే ఇలానే చేస్తావు. జనాల్లో నువ్వు అసలు నన్ను నవ్వుల పాలు చేయడానికి పుట్టావని చెప్పేసి జ్యోత్స్నపై చాలా కోపడతాడు శివనారాయణ. అవార్డును మీ చేతుల మీదుగానే కార్తీక్ ఇవ్వాలని మరోసారి శివనారాయణ ఇరికించేస్తుంది దీప. మీ మనవడికి మీ చేతుల మీదుగానే అవార్డు ఇవ్వండి అని చెప్పేసి సత్యరాజ్ చెప్పడంతో ఇక శివనారాయణ చేసేదేమీ లేక ఎలా తప్పించుకోవాలనుకుంటాడు. కానీ దీప అడ్డంగా ఇరికించేసరికి ఇక మొత్తానికి కార్తీక్ అవార్డు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాడు. శివనారాయణ తన మనసులో ఏంటి నువ్వేమి మాట్లాడవని చెప్పేసాడు. కార్తీక్ పై కోపాన్ని ప్రదర్శిస్తుంది దీప. న్యాయ నిర్ణేత మీ తాతయ్య కదా, అవార్డు నీకే ఇవ్వమని చెప్పొచ్చు కదా అని కార్తీక్ వెటకారంగా అంటాడు. దీనికి నీకు కౌంటర్ ఉంటుందని చెప్పేసాడు. కార్తీక్ వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. దీప పిలవడంతో జ్యోత్స్న పట్టుకుని నెట్టేసి అవార్డు అందుకోవడానికి ముందుకు వస్తాడు కార్తీక్. అయితే దీప పిలవడంతో జ్యోత్స్నను పక్కకు నెట్టేసి మరి అవార్డు అందుకోవడానికి ముందుకు వస్తాడు కార్తీక్. ఇక దాంతో జ్యోత్స్న స్టన్ అయిపోతుంది. ఇక అందరూ కలిసి అవార్డు నాకే ఇవ్వడం న్యాయం అని అన్నారు. కానీ ఇక్కడ జరిగే న్యాయంలో ఓ అన్యాయం కూడా జరిగిందని కార్తీక్ అంటాడు. దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సత్యరాజ్ రెస్టారెంట్ నెంబర్ 1 పొజిషన్ లో ఉండడానికి తన ఒక్కొక్కడే కారణం కాదు అని చెప్పేసాడు కార్తీక్ అనడంతో అందరూ అలానే చూస్తారు. నాకే నమ్మకం లేని చోట నాకు ధైర్యం చెప్పి నేనేంటో గుర్తు చేసి నన్ను ముందుకు నడిపించిన మనిషి దీప అని చెప్పేసాడు. దీపను అందరి ముందుకు తీసుకొని వస్తాడు కార్తీక్. ప్రేమ కోసం తప్ప పేరు కోసం దీప ఏనాడు తాపత్రయపడలేదు అని చెప్పేసి అంటాడు. దీపపై కార్తీక్ కురిపిస్తున్న పొగడ్తలు ప్రేమను చూసి శివనారాయణ జ్యోత్స్న ఇద్దరు కూడా సహించలేకపోతారు. కోపంతో రగిలిపోతూ ఉంటారు. ముందు ఉన్న పెద్ద సవాలును ఎదుర్కొని సర్వం కోల్పోయి చివరాఖరికి ఓడిపోవడం తప్ప వేరే దారి లేని చీకట్లో నాకు వెలిగింది దీప. రోజు వరకు తనే నా చేయి పట్టుకుని ఓటమి వాకిట్లో నిలబెట్టి నన్ను ఇప్పుడు గెలుపు వైపు నడిపించింది. విజయం వెనుక ఉన్నది ఎవరో కాదు, విజయంలోనూ నా భార్య నాకు తోడుగా ఉంది. నా భార్య దీప అని చెప్పేసాడు. దీపను పట్టుకుంటాడు కార్తీక్. కార్తీక్ తో దీపను దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడటంతో ఆ మాటలకు అందరూ కూడా చప్పట్లు కొడతారు. దీప కార్తీక్ లను అభినందిస్తారు. వేసిన ప్రతి అడుగులో దీప ఉందని చెప్పేసి కార్తీక్ అంటాడు. మేము బాధలు, కష్టాలు, ఆనందాలు అన్ని పంచుకున్నాం. ఈ అవార్డుని కూడా పంచుకుంటాము. నేను దీప కలిసి అవార్డును తీసుకుంటామని చెప్పేసి కార్తీక్ చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం అవార్డు మాత్రమే కాదు, తన తల్లి ఆత్మ గౌరవం, నా భార్య ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం అని చెప్పేసి కార్తీక్ ప్రకటిస్తాడు. మాటలు
మాటలతో దీప చాలా ఆనందపడి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. మీ చేతుల మీదుగానే కార్తీక్ దీపలకు అవార్డు ఇవ్వమని చెప్పేసి అంటూ స్టేజ్ మీద ఉన్న నిర్వాహకులు చెప్పడంతో తప్పవు, ఇష్టం లేకపోయినా సరే చేయాల్సిందని చెప్పేసి అనుకునే శివనారాయణ మొత్తానికి వాళ్ళిద్దరికి అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అవార్డు తీసుకోవడం ఆ సీన్ చూసిన అనసూయ కాంచన చాలా ఆనందపడిపోతూ ఉంటారు. మొత్తానికి నమస్లు తాతతో చేసిన సవాల్ని నిలబెట్టుకున్నావురా, చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలి, సంవత్సరం తిరిగేసరికి కల్లా నేను రెస్టారెంట్ నిలబడి చేతుల మీదుగానే అవార్డును తీసుకున్నాను చెప్పేసి అంటూ ఆ రోజు మీ తాతతో చేసిన ఛాలెంజ్ ని నిలబెట్టుకున్నావు, ఈ రోజు అవార్డు తీసుకున్నావు, నాకు చాలా గర్వంగా ఉందని చెప్పేసి అంటూ కాంచన చాలా ఆనందపడుతూ ఉంటుంది. నేను గెలిచానని, నువ్వే ఓడిపోవడం, నేనే అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉందని శివనారాయణతో కార్తీక్ అంటాడు. కార్తీక్ మాటలతో కోపంగా జ్యోత్స్న తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివనారాయణ. దాంతో కార్తీక్ దీప ఇద్దరు కూడా చాలా ఆనందపడిపోతారు. ఇక కార్తీక్ అయితే, చూడు దీప, నువ్వు నా పక్కన ఉన్నంత కాలం నేను ఇలా గెలుపుతో సంతోషంతో నేను జీవితంలో ముందుకు వెళ్తూనే ఉంటాను, జీవితంతో నా చేయి విడవకూదా, నాతోనే కలిసి ఉంటావు కదా, బంధాన్ని కొనసాగిద్దామని చెప్పేసాడు. కార్తీక్ అనడంతో దీప చాలా సంతోషపడుతుంది. కార్తీక్ ని హక్ చేసుకుంటుంది. ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉంటారు. మొత్తానికి అవార్డు తీసుకుంటారు. ఇక ఆ విధంగా గెలుపు ఓటములతో తమ జీవితాన్ని సంతోషంగా ముందుకు నడిపించుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు కార్తీక్ దీపులకు అవార్డు ఇచ్చేసిన శివనారాయణ జ్యోత్స్న తీసుకుని ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చిన శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో హాల్లో దశరథ, సుమిత్ర, పారిశాతం అందరూ కూడా కూర్చొని ఉంటారు. ఇక జ్యోత్స్న మీద శివనారాయణ చాలా కోపంతో రగిలిపోతాడు. ఏంటి నువ్వు అసలు, నువ్వు చేసిన పని ఏంటి, అసలు నువ్వు కార్తీక్ తో నువ్వు అసలు పేపర్స్ మీద సైన్ చేయించుకోవడం ఏంటి, రాజు రెస్టారెంట్ నువ్వు ఎప్పుడు తీసుకున్నావు, పార్ట్నర్షిప్ నువ్వు అసలు ఎప్పుడు చేసావు, నాకు తెలియకుండా ఏం చేస్తున్నావు, నువ్వేం చేయాలి అనుకుంటున్నావు, చేసే ప్రతి పని దానికి కూడా అక్కడ నాకు అవమానాలు ఎదుగుతున్నాయి తప్ప, అందరి ముందు నేను నవ్వులు పాలవుతున్నాను తప్ప, నీ కారణంగా నాకు అసలు ఏం ఉపయోగం లేకుండా పోయింది. నెంబర్ 1 పొజిషన్ లో ఉండాల్సిన మన రెస్టారెంట్ ని పూర్తి జీరోగా మార్చేస్తావు. కనీసం రెస్టారెంట్ రన్ అవుతుందా లేదా అని రెస్టారెంట్ బాధ్యతలను అసలు కనీసం పట్టించుకున్నావా, ఇప్పుడు కూడా నువ్వు అసలు బావా 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 అని చెప్పేసి అంటే బావ చుట్టూనే తిరుగుతున్నావు. రెస్టారెంట్ లో ఏం జరుగుతుందా, వాళ్ళు ఓడిపోవాలని చెప్పేసి అంటూ వాళ్ళ గురించి తపన తప్ప మన ముందు ఉన్న మన కళ్ళ ముందు మన రెస్టారెంట్ మన గురించి అసలు నువ్వు పట్టించుకున్నావా, నేను అసలు సీఈఓ పదవిలో కూర్చోబెట్టి తప్పు చేశానని నాకు అనిపిస్తుంది. ఇక మీద నువ్వు అసలు సీఈఓ పదవిలో ఉండాల్సిన అవసరం లేదు. తప్పు చెప్పిన బాధ్యతలన్నింటినీ కూడా నేను తొలగించిస్తున్నాను. ఆ బాధ్యతలన్నింటినీ కూడా నేను అలానే నా కొడుకు దశరథ చూసుకుంటారు. నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పెళ్లి చేసుకున్న అత్తారింటికి వెళ్ళిపోతే చాలు అని చెప్పేశాడు శివనారాయణ అనడంతో ఆ మాటలకు చేసిన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇవన్నీ అక్కడి నుంచి కోపంతో శివనారాయణతో వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు ఇక అవార్డు కార్తీక్ దీపాలు ఇద్దరు తీసుకున్నారన్న విషయం తెలుసుకున్న దశరథ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక సుమిత్ర అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే పారిశాతం జ్యోత్స్న తీసుకున్న బాల్కనీలోకి అయితే వస్తుంది. ఏంటో చూసినా అసలు ఏం చేస్తావు, రోజు నువ్వు అసలు అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయించుకున్నావు, ఏదో పొడి చేస్తాను ఏదో చేస్తాను, అవును నా కాళ్ళ దగ్గరికి తీసుకుని వస్తానని ఏవేవో మాటలు అన్నావు కదా, మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఆఖరికి మీ తాత చేతుల మీదుగానే వాళ్ళిద్దరికి అవార్డు వచ్చేలాగా చేశావు, నువ్వు చేసే పని ఇదా, అసలు ఎంత కష్టపడి ఇంటికి నేను నిన్ను వారసురాలు చేయాలి అనుకున్నాను, ఆస్తి మొత్తానికి కూడా నువ్వే వారసురాలు కావాలి, ఆ పదవిలో నిన్ను కూర్చోబెట్టాలి, ఆస్తి మొత్తం నీ గుప్పెట్లోకి రావాలి అని చెప్పేసాడు. నేను ఇంత ప్లాన్ చేస్తే నువ్వు అసలు తాత కోపం వచ్చే విధంగా నువ్వు ఇలా చేస్తావా, ఇప్పుడు చూవు సీఈఓ పదవిలో నుంచి మీ తాత నిన్ను తీసేస్తున్నాడు, చేసి మరి నిన్ను అత్తారింటికి పంపించేస్తానని చెప్పేసి అంటున్నారు. ఇక నువ్వు సాధించింది ఏముందని చెప్పేసి అంటూ పారిశాతం మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో తన ఫోన్ హాల్లో మర్చిపోయాడన్న శివనారాయణ ఇక బయటికి రావడంతో జ్యోత్స్న పారిశాతం మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం చేయమంటావు రాని, అసలు నేను భావన నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను, అగ్రిమెంట్ పేపర్స్ ని అడ్డు పెట్టుకుని ఒక ఆట ఆడుకోవాలి అనుకున్నాను, మధ్యలో దూరే దీప ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు. తెలిసి నా గురించి బావకు ఏదో నిజం తెలిసినట్లుగా ఉంది, అసలైన మనవరాల్ని కాదు, దాసుకు పుట్టిన కన్న బిడ్డ నీ సొంత మనవరాల్ని అని చెప్పేసి కొమ్మతీసి బావకేమన్నా నా గురించి నిజం తెలిసిపోయింది అని చెప్పేసి అంటూ జ్యోత్స్న అనడంతో మాటలకి పారిశాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో తన ఫోన్ కోసం వచ్చిన శివనారాయణ స్టన్ అయిపోతాడు. అసలు ఏం మాట్లాడుతుంది ఈ జ్యోత్స్న నా సొంత మనవరాలు కాదు అంటుంది, దాసుకు పుట్టిన బిడ్డ అని చెప్పేసి అంటుంది ఏంటి, అసలు ఏంటిది అని చెప్పేసి అంటూ శివనారాయణ స్టన్ అయిపోతాడు. ఇంతలో పారిశాతం అయితే చూడు జ్యోత్స్న ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, చిన్నగా మాట్లాడు, ఎవరైనా విన్నారు అంటే గనక మన నిజం మొత్తం బయటపడిపోతుంది, మనం ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఉండదు అని చెప్పేసి అనడంతో వెంటనే అక్కడ ఉన్న శివనారాయణ అయితే షాక్ అయిపోతాడు. జ్యోత్స్నతో కోపంతో రగిలిపోతుంది. అసలు నీ కొడుకే గతం గుర్తొచ్చిందో లేదో నాకైతే తెలియడం లేదు, ఒక్కసారి చూస్తే గతం గుర్తొచ్చేలాగా ప్రవర్తిస్తాడు, ఇటు చూస్తే బావకి నా గురించి నిజం తెలిసిపోయిందేమో అనిపిస్తుంది, నేను కనుక ఈ ఇంటికి అసలైన వారసురాల్ని కాదు, శివనారాయణ గారి సొంత మనవరాల్ని కాదు అని తాత కనుక నిజం తెలిసింది అంటే ఇంట్లో నన్ను అసలు ఉండనివ్వడు అని చెప్పేసి అంటూ జ్యోత్స్న అనడంతో ఆ మాటలకు శివనారాయణ స్టన్ అయిపోతాడు. ఏంటి జ్యోత్స్న నా సొంత మనవరాలు కాదా, మరి జ్యోత్స్న నా సొంత మనవరాలు కాదు అంటే మరి ఎవరికి పుట్టిన బిడ్డ, నా అసలైన మనవరాలు ఎవరు,
ఇద్దరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, వీళ్ళ గురించి నేను నిజం తెలుసుకోవాలని చెప్పేసి అండ్ శివనారాయణ అయితే జ్యోష్ణ మీద అనుమానం అయితే వస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.